పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రాయపేట గ్రామంలో శ్రీ భక్తాంజనేయ సంతాన నాగేంద్ర స్వామి ఆలయ ఆవరణలో కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాసరెడ్డి సహకారంతో చేపట్టిన ఫ్లోరింగ్ పనులను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ముందుగా మాజీ జెడ్పీటీసీ మండల తిరుపతి రెడ్డి ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి ఫ్లోరింగ్ పనులను ప్రారంభించారు. ఆలయంలో ఫ్లోరింగ్ కు సహకరించాలని వెన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాసరెడ్డిని అడగగానే వెంటనే స్పందించి ఆలయ ఆవరణలో ఫ్లోరింగ్ పనులు చేపట్టినందుకు జిన్నా శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మేకల జనార్దన్ రెడ్డి, భూమిరెడ్డి, ఉమ్మారెడ్డి, తిరుపతి రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మేకల తిరుపతి, వంగల తిరుపతి రెడ్డి, బోయిని ఐలయ్య, చందర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మా శ్రీరాంపూర్ మండల్ రాయపేట గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ను ఏర్పరచుకొని మరి పూర్తి స్థాయిలో వర్క్ చేసుకోవడం జరిగింది, పూజలు కూడా చేయడం జరిగింది. మరి ఆ టైంలో జిన్నా శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేకపోవడం వల్ల వారు ఇస్తారన్న మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా సీసీ కావచ్చు అందలేకపోయింది కనుక మరి మొన్న రావడం జరిగింది జిన్నా శ్రీనారాయణ గారు. మరి శ్రీనివాసరెడ్డి గారు మా శ్రీరాంపూర్ అదేవిధంగా రాయపేట భక్తుల మేరకు, గ్రామస్తుల మేరకు మరి ఏదైతే గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికి కూడా నిర్మాణంలో కాంపౌండ్ వాళ్ళ లోపల సీసీ వేద్దామని ఆలోచన కొద్దీ మరి వారిని కోరడం జరిగింది. వారి పెద్ద హృదయంతో దాదాపు 1,00,000 రూపాయల ఖర్చు అయినటువంటి మెటీరియల్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు ఇచ్చినటువంటి సీనన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా మంచి జరగాలని, వారు ఇంకా ఇటువంటి టెంపుల్లకు కావచ్చు మరి ఎక్కడైనా ఏదైనా మంచి పని చేయాలని కోరుకుంటూ ఈ మెటీరియల్ ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టార్షాలు కలిగి ఆ దేవుడు కృపా కన్నాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మా రాయపేట గ్రామంలో గత 3 సంవత్సరాల కింద నిర్మించుకున్న శ్రీ భక్తాంజనేయ శివ పంచాయత సంతాన నాగేంద్ర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇది పూర్తిగా మొత్తం దాతల సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. గుడి నిర్మాణంలో భాగంగా మాకు డబ్బులు సరిపోక గుడి కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ ఆగిపోవడం జరిగింది. దానిని ఈరోజు జిన్నా శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో ఈరోజు మా రాయపేట హనుమాన్ భక్తుల కోరిక మేరకు వారు మాకు కంకర సిమెంటు సమకూర్చడం జరిగింది. వారి పూర్తి సహాయంతో మేము ఈరోజు గుడి లోపల విస్తీర్ణం మొత్తంలో ఫ్లోరింగ్ చేసుకోవడం జరుగుతున్నది. కావున శ్రీ జిన్నా శ్రీనివాసరెడ్డి గారికి భగవంతుడు వారికి, వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైర్యాలు సమకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.